ఎప్పుడైనా మీకిలా అనిపించిందా? ఒక పక్కేమో అది చేసేద్దాం అనిపిస్తుంది. ఇంకో పక్క వద్దు తప్పనిపిస్తుంది. మధ్యలో మీరు నలిగిపోతుంటారు. సరిగ్గా ఇక్కడే సిగ్మండ్ ఫ్రాయిడ్ తాతయ్య ఎంటర్ అవుతాడు. మన మెదడులో ముగ్గురు వ్యక్తులుంటారు. వాళ్ళే ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. వీళ్ళ మధ్య జరిగే గొడవే మన లైఫ్. వీరిని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు డైటింగ్లో ఉన్నారనుకోండి. మీ కళ్ళ ముందు అదిరిపోయే ఒక చాక్లెట్ కేక్ ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. ఇడ్, వీడు రాక్షసుడు. ఇది మనలో ఉండే చిన్నపిల్లోడు. దీనికి కావాలి, ఇప్పుడే కావాలి, అంతే. రూల్స్ లేవు, లాజిక్ లేదు. ఇడ్ ఏమంటుందంటే, అబ్బా కేక్, ఆ డైటింగ్ గీటింగ్ పక్కన పెట్టు, ముందైతే కుమ్మేసేయి, తింటే వచ్చే కిక్కే వేరు. సూపర్ ఈగో, ది పోలీస్. ఇది మనలోని నీతి, నిజాయితీ, సమాజం నేర్పిన సంస్కారం. సూపర్ ఈగో ఏమంటుందంటే, ఛీ సిగ్గులేదా, డైటింగ్ అని చెప్పి కేక్ తింటావా, తింటే లావైపోతావు, హెల్త్ పాడవుతుంది, ఇది తప్పు, అస్సలు ముట్టుకోకు. ఇప్పుడు ఈగో ఎంటర్ అవుతాడు. ఈగో, వీడు మేనేజరు. పాపం అసలు కష్టం దీనిదే. అటు ఇడ్ గోల్ని, ఇటు సూపర్ ఈగో క్లాస్ని విని రెండింటికి మధ్య ఒక బ్యాలెన్స్ కుదుర్చుతుంది. ఈగో ఏమంటుందంటే, సరే ఆగండి, మొత్తం కేక్ తినద్దు, అలా అని అస్సలు తినకుండా ఉండలేము. ఒక చిన్న ముక్క తిందాం, రేపు జిమ్లో ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా చేద్దాం, సరిపోతుందిగా. ఇలా ఈగో పనిచేస్తుంది. చూసారా, మన లైఫ్లో ప్రతి డెసిషన్ వెనుక ఈ ముగ్గురు పంచాయతీ ఉంటుంది. ఇడ్కి కోరిక ఎక్కువ, సూపర్ ఈగోకి రూల్స్ ఎక్కువ, కానీ ఈగో మాత్రమే ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది. మీలో ఈరోజు ఎవరు గెలిచారు, ఇడ్డా లేక సూపర్ ఈగోనా? కామెంట్స్లో చెప్పండి.